రాష్ట్ర విభజన జరిగి అప్రాక్సిమేట్లీగా 11 ఏళ్ళు అవుతుందా? 11 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక గొప్ప విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. తాజాగా వెలగపూడి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోబోతున్నాడు. ఈరోజు భూమి పూజ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా చేశారు. ప్రజా రాజధాని అమరావతిలో నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నిర్వహించింది అని చెప్పేసి ఫోటో పెట్టి రాశారు. ప్రజా రాజధాని అమరావతిలో నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నిర్వహించింది అని చెప్పేసి రాశారు. మంచిది. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాల భూమి. 5 ఎకరాల భూమిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోబోతున్నాడు. 2 ఎకరాల పొలం ఉన్నవాడు ఇప్పుడు 5 ఎకరాలు ఇల్లు కడుతున్నాడు. ఇదే కదా సంపద సృష్టి అంటే. అంతా సంపద సృష్టి చేసుకున్నవాడు ఎవరో చెవిలో సంపద సృష్టి సీక్రెట్ చెప్తే సూపర్ 6 చేస్తా అనడం పెద్ద జోక్ ఆఫ్ ది సెంచరీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే వీళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో 2 ఎకరాలు 1 ఎకరాను ఆ 1 ఎకరా భూమిలో ఆయన ఆఫీసు ప్లస్ ఇల్లు హౌస్ కమ్ ఆఫీస్ అని పెట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1 ఎకరా భూమిలో 2 ఎకరాల భూమిలో కట్టుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాల భూమిలో ఇల్లు మరియు కార్యాలయం కట్టుకుంటే వీళ్ళు ఏమన్నారు? తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 5 ఎకరాల్లో కడుతున్నటువంటి ఇంటిని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాల భూమిలో ఇల్లు కడితేనేమో ప్యాలెస్ అన్నారు కదా. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల భూమిలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఇల్లు కడుతున్నారే, దాన్ని ఏమనాలా? నారా గారి మ్యాన్షన్ అని చెప్పేసి అనుకోవాలా? చెప్పాలా? అది కూడా ప్రజా రాజధాని అమరావతిలో అంట. ఇదే ప్రజా రాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఏమన్నారు వీళ్ళు? సమతుల్యత దెబ్బతింటుంది, అక్కడ అసమానతలు పెరిగిపోతాయి, కుల అసమానతలు పెరిగిపోతాయి, అలాంటి ప్లేస్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసి ఆపేసినటువంటి వీళ్ళు అది ప్రజా రాజధాని అంట. ప్రజా రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారంట. చెప్పండి. ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇస్తే అసమానతలు వచ్చేస్తాయని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు అది ప్రజా రాజధాని ఏ విధంగా అవుతుందో చెప్పాలా? ప్రజా రాజధానిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడం ఏంటి? 5 ఎకరాల భూమి, అది కూడా ఏ పేద ప్రజల దగ్గర నుంచి కొన్నారో ఏం చేశారో ఆ పైన దేవుడు తెలియాల. దాన్ని మాత్రం ఎవ్వరే అడగరే, వాళ్ళు ఇల్లు మీడియాలో కథనాలు రాయరే, దాని మీద డిబేట్లు పెట్టరే. ఎంత దౌర్భాగ్యం. చలో ఎనీహౌ, మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు అయితే కట్టుకోబోతున్నాడు. అదేవిధంగా కుప్పంలో కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టాడు. వెలగపూడి సచివాలయం వెనుక భాగాన E9 రోడ్డుకి ఆనుకొని ఆయన సొంత ఇంటిని కూడా నిర్మిస్తున్నాడంట. సుమారు 5 ఎకరాల స్థలంలో ఇల్లు కోసం 1455 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. G+1లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోబోతున్నాడు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి ఉండవల్లిలోనే అద్దె ఇంటి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నాడంట. 5 ఎకరాల భూమిలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు ఎక్కడా లేదు. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో మరో ఇంటిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారని చెప్పేసి చెప్పారు, కానీ పూర్తి అయిందో లేదో తెలియదు. మరి ఇదన్నా పూర్తి అవుతుందా, లేకపోతే ఇది కూడా కొబ్బరికాయ కొట్టినట్టు మిగిలిపోతుందా చూడాలి. ఎనీహౌ, మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల భూమిలో కట్టుకున్నటువంటి ఇంటిని ఏమనాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల భూమిలో కట్టబోయే ఇంటిని ఏమనాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.